హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సరం 2024వ సంవత్సరం ఆషాఢ మాసం జూలై మాసంలో సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి ఏ రోజున వస్తుంది, ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఈ ఆషాఢ మాసంలో స్వామివారిని కొలిచే పీఠం పేరు, నామం పేరు, ముఖ్యంగా చంద్రోదయ సమయము, నైవేద్యము, విశిష్టత, ముఖ్యంగా ఈ మాసంలో కొత్తగా మొదలుపెట్టుకునే వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చా లేదా, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. ప్రతి నెల కూడా కృష్ణపక్షంలో చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉన్న రోజు ప్రథమ పూజలైనటువంటి ఆ గణనాథుని మనకున్న మొండి కష్టాలని, కోరికల్ని ఏటినైనా కూడా నెరవేర్చడానికి ఆ గణనాథుని పూజించుకునే విశేషమైన వ్రతమే సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాము. సంకటహర చతుర్థి రోజు పూజ ఎలా చేసుకోవాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి, వ్రత కథ, చంద్ర భగవానికి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. క్రోధినామ సంవత్సరం 2024 ఆషాఢ మాసం జూలై మాసంలో మనకి సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి 24వ తేదీ బుధవారం వస్తుందండి. మనకి చవితి లేదా చతుర్థి తేదీ 24 బుధవారం ఉదయం 10:42 నిమిషాల నుండి 25వ తేదీ గురువారం ఉదయం 8:23 వరకు ఉంటుంది. మనకి సాయంత్రం చంద్రోదయ సమయంలో చవితి తేదీ ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము కాబట్టి జూలై 24 బుధవారం రోజు సంకటహర చతుర్థి వ్రతం జరుపుకుంటాము. ప్రతి నెల కూడా స్వామివారిని ఒక్కొక్క పీఠం పేరు, నామం పేరుతో పూజిస్తాము. మనకి ఈ ఆషాఢ మాసంలో స్వామివారిని కొలిచేటటువంటి పీఠం పేరు విష్ణు పీఠము. మనము స్వామివారిని ప్రతిష్ఠించి పీఠం వేసుకునేటప్పుడు ఈ పీఠం పేరు అనుకోవాలి. ఈ మాసంలో స్వామివారిని కొలిచే నామం పేరు గజానన సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. ఓం గజానన సంకటహర గణపతియే నమః. ఈ నామాన్ని మనము పూజించుకునేటప్పుడు 5, 11, 21, 108 సార్లు ఇలా అనుకోవాలండి. జూలై 24వ తేదీ బుధవారం రోజు, ఈరోజు చంద్రోదయ సమయం రాత్రి 9:40 పీఠం పేరు విష్ణుపీఠం. ఈ చతుర్మాసాలలో ఆషాఢ మాసంలో స్వామివారి పేరు మీద రావడము చాలా విశేషం. మనం గమనిస్తే ప్రతి మాసంలో కూడా పీఠం పేరు ఆ మాసానికి తగ్గట్టు ఆ దేవుళ్ళ పేరు మీద వస్తుందండి. గమనించండి, మీకే తెలుస్తుంది. నామం పేరు గజాననుడు అనగా ఆటంకాలను తొలగించేవాడు, మనకు ఎదురయ్యే అనేక సమస్యలను పరిష్కరించి జ్ఞానాన్ని, విజయాన్ని ప్రసాదించే స్వామి అని అర్థం అండి. ఆ గజాననుడి పేరు మీద కూడా మనకి నామం పేరు రావడం చాలా విశేషం. అసలు చతుర్మాసాలలో మనం చేసే పూజలు, వ్రతాలకు చాలా విశేష ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈ మాసంలో మనము పూజించుకుంటే ఆ గజాననుని అనుగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణు అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇందులో స్వామివారికి ఎంతో ప్రీతికరమైన బుధవారం రావడము చాలా విశేషము. ఈ ఆషాఢ మాసంలో కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళైతే మొదలు పెట్టకూడదండి. యథావిధిగా కంటిన్యూ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం ఆపకుండా చేసుకోవచ్చు. ఇక కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళకి మనకి వచ్చే శ్రావణ మాసం, భాద్రపద మాసాలు వస్తున్నాయి కదండి, అప్పుడు చక్కగా మొదలు పెట్టుకోవచ్చు. స్వామివారికి నైవేద్యంగా అటుకులు, బెల్లము, నువ్వుల ముద్దలు, మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్ళు, నువ్వుల ముద్దలు, స్వామివారికి ప్రీతికరమైన జామ పండు నైవేద్యంగా సమర్పిస్తాము. కొన్న కోరికలు, కష్టాలని నెరవేరడానికి ఈ సంకటహర చతుర్థి రోజు స్వామివారిని ఉదయాన్నే పూజ చేసుకొని, ముడుపు కట్టుకొని, ఉపవాసం ఉండి, సాయంత్రము విశేషంగా పూజించుకొని, ముడుపు కట్టిన బియ్యంతో స్వామివారికి నైవేద్యము పెట్టి, వ్రతకథ చదువుకొని, చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చి అప్పుడు ఉపవాసం విడుస్తాము. వారి అనుగ్రహం కోసం చేసుకునే వాళ్ళు చక్కగా యథావిధిగా ఉదయం పూజ చేసుకొని, ఉపవాసం ఉండి, సాయంత్రం కూడా ఈ పూజ చేసుకొని, మన చంద్ర భగవానికి నమస్కరించుకొని కూడా చేసుకోవచ్చు. లేదంటే మనకు ఆలయాల్లో సంకటహర చతుర్థి వ్రతము సాయంత్రం పూట చాలా విశేషంగా జరుగుతాయండి. అక్కడికి వెళ్ళి కూడా మనం పాల్గొనవచ్చు. తెలిసింది కదా ఫ్రెండ్స్, ఆషాఢ మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజు వస్తుంది, పీఠం పేరు, నామం పేరు, ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమైనాయి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఆషాఢ మాసంలో స్వామివారికి ప్రీతికరమైన బుధవారంతో కూడి వస్తున్న సంకటహర చతుర్థి రోజు భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకొని ఆ గణనాథుని అనుగ్రహంతో మీకు అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.